హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర మూడోది. అంటే ఈ సబ్జెక్టు కేవలం డబ్బు గురించి మాత్రమే. మీకు డబ్బు కావాలి, మీ జీవితం మారిపోవాలి అంటే పూర్తిగా వినండి. ఒక తాయెత్తు యంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుందనుకోవడం, ఒక దేవత మీకు దారి చూపుతుందనుకోవడం మీ పొరపాటే. వీటి వల్ల సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్న ప్రయత్నమే తప్ప అది జీవితం కాదనేది సత్యం. మీ జీవితానికి ఇలాంటి వాటితో మీరు ముడి వేసినప్పుడు చీకటిలో దారి వెతకడమే అవుతుంది. ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అనే విషయం అర్థమవుతుంది. ఇంకా ఇలాంటివి పట్టుకొని వేలాడడం ఎంతవరకు సమాజం? వీటన్నిటినీ పక్కన పెట్టి కొత్త దారిలో ప్రయాణం చెయ్యండి. అంత చీకటిగా ఉందా? ఎస్, ఏం పర్వాలేదు, కొద్దిగా ప్రయాణం చెయ్యండి. మీ అంతరంగంలోని జ్యోతి వెలిగేంత వరకే. వెలిగిన మరుక్షణం దారంతా వెలుతురే. ఈ కొత్త దారిలో అంతా డబ్బు, సంపద, ఐశ్వర్యమే. ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఏదో తెలియని అంధకారంలో మీరు మగ్గారని. మీరు సృష్టించుకున్న ఈ దారిలో అంత కొత్తదనమే. మీరే మహారాజుగా అన్నిటినీ శశించవచ్చు. మీకు కావాల్సినవి సృష్టించుకోవచ్చు. మెల్లిగా చంద్రునిలో వెన్నెలను ఆస్వాదించవచ్చు. ప్రకృతితో మాట్లాడవచ్చు. ప్రతి చెట్టు పుట్టుతో స్నేహం చేయవచ్చు. అంతట వ్యాప్తమయం విశ్వ చైతన్య జురిలో అనంతంగా మారిపోవచ్చు. మీరు ఎక్కడైనా సరే, ఏ దేవుడికి దగ్గరికి వెళ్ళినా సరే, మీరు అనుకున్న కోరిక ఏదైతే అవుతుందో మీరు ప్రయత్నం చేస్తేనే అవుతుంది. మీ ప్రయత్నం లేకుండా ఏది కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. కేవలం మీరు దేవుని మీద భారం వేసి ఏమీ చేయకుండా ఉంటే ఎప్పటికీ నీవు పైకి రాలేవు. నువ్వు అనుకున్న కోరికలను సాధించలేవు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మీకు ఇక్కడ తాయితు మంత్రాలు ఇవేమీ లేకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఆకలి అయ్యింది అనుకోండి. ఎక్కడో ఒక చోట మీకు ఆకలి అయ్యింది, మీ దగ్గర డబ్బులు లేవు, ఫుల్గా ఆకలి అయింది. మీ చుట్టుపక్కల ఎవ్వరు నీకు పరిచయం ఉన్న వాళ్ళు లేరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆకలి 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 అని దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. నీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే పదే 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 యాద్ చేస్తావో, పదే పదే గుర్తు చేస్తూ ఉంటావో, పదే పదే నువ్వు అనడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే నువ్వు అన్నది తీసుకుంటుంది. అప్పుడు మీ చుట్టుపక్కల ఏదైనా ఒక పెళ్ళి కావచ్చు, లేదా ఒక దావత్ కావచ్చు, లేదా ఏదో అన్నదానం కావచ్చు, గుడి దగ్గర కానీ ఏదో ఒక రూపంలో కావచ్చు, నీకు ఆ టైంలో నీకు ఆకలి అనేది ఎవరో ఒకరు నీకు తిండి పెడుతుంటారు. దావత్ కనిపించడం కానీ, లేదా నీకు ఎవరో అన్నదానం చేయడం కానీ, ఇలాంటివి ఏదో ఒక ఆ టైంలో మీరు పదే పదే ఆలోచించడం వల్ల అక్కడ నీ ఆకలి అనేది తీరిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ స్టోరీలు చెప్తాం. ఇప్పుడు అయితే మీకు అర్థమైందా లేదా అనేది చెప్పండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.